ప్రభునందు ప్రియమైన వార్లారా, ఈరోజు దేవుడు మనకు గుర్తు చేస్తున్న ఒక దీవెన. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో, నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో కూడా భోజనము చేయుదును, అతడు నాతో కూడా భోజనము చేయును. ఈ వాక్యంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన హృదయ ద్వారం దగ్గర నిలబడి తట్టుచున్నాను అని ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన ఎప్పుడు బలవంతంగా లోపలికి ప్రవేశించడండి. మన మన ప్రమేయం లేకుండా బలవంతంగా లోపలికి ప్రవేశించేది దయ్యమే. కానీ ఆయన బలవంతంగా లోపలికి రాడు. ప్రేమతో, సహనంతో మన స్పందన కొరకు ఎదురు చూస్తుంటాడు. అనుదినము లేదా ప్రతి వారం కూడా ఆయన వాక్యం ద్వారా మాట్లాడుతుంటాడు. ఎప్పుడైతే మన హృదయాల్ని తెరిచి ఆయనను ఆహ్వానిస్తామో, ఆయనను అంగీకరిస్తామో, అప్పుడు ఆయన వచ్చి మనతో పాటు సహవాసం చేస్తానని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. కాబట్టి ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి. యేసు ఆయన నా హృదయం దగ్గర ఉండి తట్టుచున్నాడా? ఆయన స్వరాన్ని నేను వినగలుగుతున్నానా? ఆలస్యం చేయకుండా, ప్రభువా నా హృదయంలోకి రండి అని ఆహ్వానించండి. యేసు వచ్చి నీ జీవితాన్ని ఆశీర్వాదంతో నింపేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల ప్రభువా యేసయ్య, నా హృదయ ద్వారం దగ్గర నిలబడి ప్రేమతో తట్టుతున్నందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు. నా జీవితంలో నీకు అడ్డుగా ఉన్న పాపాన్ని, గర్వాన్ని, భయాన్ని తొలగిస్తానయ్యా. నీ స్వరము వినగలే వినయమైన హృదయాన్ని, వినగల చెవులను నాకు ప్రసాదించండి. ప్రభువా నా హృదయంలోకి రండి. నా జీవితాన్ని నీ యొక్క శాంతితో, ప్రేమతో, క్షమతో నింపండి. నీతో నిత్యము నడిచే కృప మాకు అనుగ్రహించమని యేసు కృపగల నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.